మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో దేవుని ప్రియులైన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు దేవుడి వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రభు మనతో మాట్లాడును గాక. దేవుని ప్రియులరా, ఈరోజు చాలామంది శరీరం కోసము యోగాలు, వ్యాయామాలు, జిమ్కి వెళ్ళాలి, వాకింగ్కి, రన్నింగ్కి, డైటింగ్ అనేది ఫిట్నెస్ కోసం ఎంతోమంది చేస్తున్నారు. అయితే ప్రియులరా, ఆత్మీయులైన వారు కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. అయితే ఆత్మీయులైన వారు గమనించండి, కొంతమంది శరీరం మాత్రమే బలంగా ఉంటే చాలనుకుంటున్నారు. ఆత్మీయత బలంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. దేవుని ప్రియులారా, శరీరము బలంగా ఉంటే ఆత్మీయత బలంగా ఉన్నట్ట. శరీరం బలపడితేనే, లేకపోతే ఫిట్నెస్గా ఉంటేనే ఆత్మీయతగా కూడా ఫిట్నెస్గా ఉన్నట్ట. గమనించండి, శరీరం మీద దృష్టి నిలిపే వాళ్ళు, అంటే నేను శరీరం దృఢంగా ఉంచుకోకూడదు అనట్లేదు. శరీరము వ్యాయామము చేయకూడదని అని చెప్పట్లేదు. శరీరము ఆరోగ్య స్థితులు చూసుకోకూడదని నేను చెప్పట్లేదు. కానీ వాటితో పాటు శరీరాన్ని ఎలాగైతే మీరు చూసుకుంటున్నారో, శరీరాన్ని ఎలాగైతే బలంగా ఉండాలనుకుంటున్నారో, శరీరాన్ని ఎలాగో మీరు బలపరచుకోవాలనుకుంటున్నారో, అలాగే శరీరంతో పాటు ఆత్మీయత కూడా బలంగా ఉండేట్టుగా మీరు చూసుకోవాలి. అలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళ శరీరం కూడా బాగుంటుంది. శరీరం నందున్న ఆత్మీయత కూడా చాలా బాగుంటుంది. గనుక ప్రియులరా, శరీరం బలపడితే కాదు, ఆత్మీయత కూడా బలముగా ఉండాలి. మన ఆత్మీయత బలముగా లేకపోతే, బలపరచబడకపోతే శరీరము ఎంత బలముగా ఉన్నా వ్యర్థమే. అందుకే శరీరం గురించి, ఆత్మ గురించి దేవుడు ఒక మాట రాయించి ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలోని, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుని ప్రియులారా, ఇక్కడ శరీరము గురించి, ఆత్మ గురించి ప్రభు మనతో ఇక్కడ లేఖనంలో రాయించున్నాడు. ఏమిటండి? శరీరము నిష్ప్రయోజనం అంట, ఆత్మయే జీవింపజేయుచున్నదంట. మరి ఈరోజు శరీరము నిష్ప్రయోజనం. శరీరము ఎంత అందంగా తయారు చేసుకున్నా, దాన్ని ఎంతగా రెడీ చేసినా, దానిని ఎంతగా పూజింపినా, దాన్ని ఎంత పొగిడినా, చివరికి అది అక్కడ దాని పరిస్థితి ఏంటంటే మట్టి గోతులోనే పాతి పెట్టబడుతుంది. దానికున్న సొగసు, అందము, దానికున్న సౌందర్యము, దానికున్న బలము, దానికున్న ఆకారము, దానికున్న ఎత్తు అంతా కూడా ఏమవుతుందండి? మట్టి పాలైపోతుంది, మట్టిలో మునిగిపోతుంది, మట్టిలో కూరుకుపోతుంది, నామరూపం లేకుండా అయిపోతుంది. కానీ ఆత్మ మాత్రం అటువంటి పరిస్థితి ఉండదు. ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటుంది. మరి శరీరము నిష్ప్రయోజనప్పుడు మరి రన్నింగ్, వాకింగ్, డైటింగ్, లేకపోతే జిమ్కి వెళ్ళడం, యోగాలు, వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేయడం, ఇవన్నీ కూడా వ్యర్థం అంటారా? అర్థం కాదు. అవన్నీ చూసుకుంటూ కూడా ఎక్కువగా దృష్టి పెట్టాల్సింది, ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఆత్మ గురించే. ఆత్మ మనల్ని జీవింపజేస్తుంది, ఆత్మీయత మనల్ని జీవింపజేస్తుంది. కనుక దాని గురించి ఎక్కువగా మనం ఆలోచించే వారంగా ఉండాలి. ఎప్పుడు శరీరం గురించి మనము ఎక్కువగా ఆత్మీయత ముందు మొదటిగా ప్రయారిటీ ఆత్మీయతకి ఇచ్చి, ఆత్మానుసారమైన జీవితంకి ఇచ్చి, ఆ తర్వాత శరీరం ఎలా ఉందో చూసుకోవాలి. ఓన్లీ శరీరము ఎలా ఉందో శరీరం మీద దృష్టి పెట్టే వారంగా ఉండకూడదు.
శరీర పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికో, శరీరానికి ఏం కావాలో తెలుసుకోవడానికో ఇటు కాదు గాని, మొదట నీ ఆత్మీయత ఎలా ఉందో తెలుసుకొని, ఆ తర్వాత నీ శరీరం మీద దృష్టి నిలిపే వారంగా ఉండాలి. ఎందుకంటే ఆత్మీయత అనేది దేవుడు చూస్తారు. శరీరం అనేది మనుషులు చూస్తారు. అయితే మనుషులు దేవుడు చూసే దాని మీద కంటే, మనుషులు చూసే ఈ శరీరం మీద ఎక్కువగా దృష్టి నిలిపేవారుగా ఉన్నారు. గనుక, గుర్తుపెట్టుకోండి, మీ శరీరం ఎంత బలంగా ఉంటే మాత్రాన మీ ఆత్మీయత బలంగా ఉంటే మీ ఆత్మీయత బలంగా లేకపోతే వ్యర్థం. గనుక మీ శరీరం బలంగా ఉంటే ఆత్మీయత బలంగా ఉన్నట్టు కానే కాదు. శరీరం వేరు, ఆత్మీయత వేరు. గనుక రెండిటిని కలిపేసి, రెండిటికి సంబంధం లేనిదిగా ఉంటది గనుక, ఆత్మ వేరు, శరీరము వేరు. గనుక, ప్రియులారా, మనము ఎటువంటి పరిస్థితులు చూడండి, ఆత్మీయత అనేది ఎంతో ప్రాముఖ్యమైనదిగా మన జీవితంలో ఉన్నది. ఇంకో మాట చూద్దాం చూడండి, 1 కొరింథీయులు 16వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీయులు 16వ అధ్యాయం 13వ వచనంలోని, మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. పౌలు గారు మెలకువగా ఉండుడి, విశ్వాసం నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. అంతే. ఇది దేని కొరకు చెప్పబడి ఉన్నది? శరీరం గురించి చెప్పబడి ఉందా ఈ వచనము? శరీరము మెలకువగా ఉండాలి. శరీర విషయమై మీరు మెలకువగా ఉండాలి. శరీర విషయమై శరీర విషయమై నిలకడగా ఉండాలి. శరీర విషయమై పౌరుషం గలవారై ఉండాలి. శరీర విషయమై మీరు బలవంతులై ఉండాలని చెప్పి ఉన్నాడా? ఇది దేనికి చెప్పబడి ఉన్నది? మన ఆత్మీయ స్థితి గురించి. దేనిలో మెలకువగా ఉండాలి, పాపం చేయకుండాన్నట్లు, కీడు చేయకుండాన్నట్లు, ఏ అపవిత్రతలోకి వెళ్ళకుండాన్నట్లు. చూడండి ప్రియులారా, దానియేలుకి ఎంత మెలకువగా ఉందో అసలు మనకు జ్ఞాపం చేసుకోవాలి. వాళ్ళకి మాంసము ఇచ్చిన తర్వాత, విగ్రహార్థికి అర్పితమైన దాన్ని మేము తినకూడదు, రాజభోజనం అక్కర్లేదు, తాను అపవిత్రత అవ్వకున్నట్లు దాన్ని తినకుండా ఉన్నాడు. ఎంత మెలకువగా ఉన్నాడు చూడండి. మెలకువ లేకపోతే అది భుజించి తాను అపవిత్రుడిగా చేసుకునేవాడు. గనుక ప్రియులారా, అంత మెలకువగా ఉన్నాడు కాబట్టి ఆహారం మేము తినకూడదు అనే నిర్ణయము చేసుకున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. గనుక నీ శరీరము బలముగా ఉంటే విశ్వాసమందు నిలకడగా ఉంటావా? చాలామంది అంటారు, శరీరం బలంగా ఉంటే జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా, వాకింగ్కి వెళ్ళే వాళ్ళు, ఫిట్నెస్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఆ బాడీ కొద్దిగా బలంగా ఉంటే ఎక్కలేనంత విశ్వాసం వచ్చేస్తుంది వాళ్ళ మీద. అంటే ఏదైనా చేయగలం, అంటే సన్నగా ఉంటే వాళ్ళ మీద అంత ఆత్మవిశ్వాసం లేదని చూపిస్తారండి. గనుక లోకపరమైన వాటికి నీ శరీరం ద్వారా ఆత్మవిశ్వాసంగా అవసరం ఉండొచ్చేమో, కానీ దేవుడికి సంబంధించిన వాటి వైపు, దేవుడికి సంబంధించిన విషయాల వైపు, దైవ విషయాల వైపు నీ శరీర ఆత్మవిశ్వాసం కాదు, నీ ఆత్మీయత విశ్వాసం వైపు, ప్రభునందు విశ్వాసములో నిలకడగా ఉండాలని పౌలు గారు చెప్పినారు. అంతేకాదు, బలవంతులై ఉండుడి. ఎక్కడ బలవంతులై? ప్రభునందు బలవంతులై ఉండాలా? శరీరమందు బలవంతులై ఉండాలా? ప్రభునందు బలవంతులై ఉండాలి. ప్రభునందు బలిష్ఠులుగా మార్చబడాలి. ఈ మధ్యన జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా రీల్ చేస్తున్నారండి. నేను కూడా చూశాను. కొంతమంది క్రైస్తవులు కూడా దాన్ని కూడా ఫాలో అవుతున్నారండి. అది ఇంకా ఎంత కదండి, ఒక రీల్ చేశారంటే ఇంకో చాలామంది రీల్ చేస్తుంటారు. ఆడపిల్లలు చేస్తున్నారు. వాళ్ళు చేసిన వీడియో తర్వాత ఎవరు కాదండి, క్రిస్టియన్స్ చేస్తారు, అలాగే అంజన్లు కూడా చేస్తారు. అయితే ఈ క్రిస్టియన్స్ వాళ్ళు జిమ్ చేస్తూ పాటు ఏమంటున్నారంటే, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను, బైబిల్ చెప్తుంది అని అంటున్నారు. అంటే జిమ్ చేయడం ద్వారా శరీరము నలగొట్టబడితే ఏమి ఉపయోగం? అయినా శరీరాన్ని జిమ్ ద్వారానో, రన్నింగ్ ద్వారానో, వాకింగ్ ద్వారానో, ఎక్సర్సైజ్ ద్వారానో, వామప్పుల ద్వారానో, దేని ద్వారా నలగొట్టుకుంటే శరీరము అంటే మనకి ఏ విధంగా అది ఉపయోగం? పౌలు గారు
నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాడని చెప్పి ఉన్నాడు. అంటే దేనికి చెప్పి ఉన్నాడు? చూడండి ప్రియులారా, 1 కొరింథీయులు 9వ అధ్యాయం, 1 కొరింథీయులు 9వ అధ్యాయం 27వ వచనంలోని, 1 కొరింథీయులు 9వ అధ్యాయం 27వ వచనంలోని, గాలికి కుట్టినట్లు నేను మాట్లాడుట లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను అంటున్నాడండి. ఆ యొక్క జిమ్‌కెళ్ళే వ్యక్తి లేకపోతే ఆ యొక్క స్త్రీ, వీళ్ళిద్దరు కూడా వీళ్ళిద్దరికి అంటే వీళ్ళకి పురుషులు కూడా ఉన్నారు, కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. రకరకాల మంది రీల్స్ చేస్తున్నారు జిమ్‌తో పాటు. ఈ జిమ్ చేసిన తర్వాత ఒక వాక్యాన్ని తగిలిస్తున్నారు. ఏదో వాక్యం తగిలిస్తున్నారు. ఆ వాక్యాలు నేను రాసుకున్నానండి. అంటే వాక్యాన్ని దేనికి జోడిస్తున్నారు చూడండి. ఇక నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. ఎందుకు నలగొట్టుకుంటున్నాడు? భ్రష్టుడు కాకుండాన్నట్లు లోబరుచుకుంటున్నాడంట దాన్ని. లోబరుచుకోవటం ద్వారా అంటే ఎంత నలగొట్టుకుంటామో దాన్నంతగా శ్రమ పెట్టుకుని ఉంటావో అంత లోబడుతుంది. ఎందుకు? భ్రష్టుడు కాకుండా ఉండడానికి. కనుక జిమ్ చేయడం వల్ల నువ్వు భ్రష్టుడు కాకుండా ఉండలేవా? ఏవండి? శరీరము నలగొట్టబడితే కోరికలు నలగొట్టబడమా? శరీరము అవి బరువు మోస్తే ఏవండి? గనుక అవన్నీ చేస్తే శరీరము నలగొట్టబడితే భ్రష్టత్వం రాకుండా ఉంటుందా? అయినా శరీరాన్ని దేని చేత నలగొట్టబడితే, అది దేని చేత నలిగిపోతే భ్రష్టత్వం అనేది రాకుండా పోతుంది. అది దేని చేత నలిగిపోతూ ఉంటే భ్రష్టత్వం అనేది ఆత్మీయతకు అంటకుండా ఉంటుందో దేని గురించి రాయబడిందో చూడండి ప్రియులారా. వాక్యముతో భయముతో మన శరీరాన్ని నలగొట్టుకోవాలి. వాక్యముతోటి భయముతోటి మన శరీరాన్ని నలగొట్టుకునే వారంగా ఉండాలి. ఈ రెండు శరీరాన్ని ఎంతో లోబర్చే విధంగా చేస్తుంది. మనల్ని భ్రష్టత్వం వెళ్ళలేకుండా. అవి కాదండి. అవి కాదు మన శరీరాన్ని నలగొట్టేది. మనలో ఉన్న శరీరం యొక్క వైఖరి, శరీరం యొక్క ఆత్మ, శరీరము యొక్క కోరికలు, ఆలోచనలు, ఇవన్నీ కూడా నలగొట్టబడాలంటే, ఇవి నలగొట్టబడిన తర్వాత దీని ద్వారా వచ్చే భ్రష్టత్వము మనకు దూరం అవ్వాలంటే దేని చేత ఇది నలిగిపోతుంది, దేని చేత నేను దీన్ని నలగొట్టగలను అని ఆలోచన చేయగలిగితే వాక్యంతో మీరు భయముతోటి శరీరాన్ని మీరు నలగొట్టబడుతుంది. తద్వారా అది మనకి లోబరుచుకునే విధంగా ఉంటుంది. మనం దాన్ని కంట్రోల్ చేసుకునే వారంగా ఉంటాం. దేవుని బిడ్డలారా, భక్తుడు చెప్తున్నాడు చూడండి. భక్తుడు చెప్తున్నాడు 119వ కీర్తన 119వ కీర్తన 38వ వచనం. 119వ కీర్తన 38వ వచనంలోని, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది, నీ సేవకుని దాన్ని స్థిరపరచుము అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన వాక్యము, ఆ వాక్యం అంట మనుషులలో భయాన్ని పుట్టిస్తుందంట. నిజమే. ఈరోజు శరీరము లోబడాలంటే, పాపం చేయకుండా ఉండాలంటే, శరీరము హద్దులు మీరి ప్రవక్తన తప్పి ఆజ్ఞలు తప్పి పాపం చేయకుండా ఉండాలంటే, దేవుని కూడా లెక్క చేయకుండా ఉండాలంటే, అది లోబడే విధంగా మారాలంటే దేని చేత అది లోబడుతుంది, దేని చేత నలగొట్టబడుతుంది? వాక్యంతోటి భయంతోటి అది నలగొట్టబడుతుంది. అందుకే ప్రియులరా, దేవుడు మాట మనం మీరే వారముగా ఉండకూడదు. శరీరము వాక్యం ఎంత ధ్యానిస్తుంటామో, వాక్యం ఎంత వింటుంటామో, ఈ శరీరము మీరు కంట్రోల్లో పెట్టుకోవాలంటే, చూడండి ప్రియులారా, ఇప్పుడు గుర్రం నడిపే వాళ్ళు ఏం చేస్తారు? గుర్రానికి గంతలు కట్టేస్తారు. ఆ కళ్ళు వాటికి కనబడకుండా అడ్డు పెట్టేస్తారు, ఏవో కడతారు. ఎందుకంటే
కంట్రోల్ అంతా ఈ గుర్రాన్ని నడిపే చేతుల్లోనే ఉంటది. అతడు ఎటు తిప్పితే అటు అది వెళ్ళాలి. ఆపితే ఆగాలి. లేపోతే వెనక్కి తిప్పితే మళ్ళీ ఎళ్ళాలి. ఒకవేళ గుర్రానికి గాని కళ్ళు కనిపెట్టేట్టుగా చేస్తే దాని ఇష్టం వచ్చినట్టు దారిలోకి ఎళ్ళిపోద్ది. దానికి దారి కనపడకూడదు. నడిపించే వాడికే కనబడాలి. అందుకే ఏం చేస్తారది, తన కంట్రోల్‌లో ఉండేటట్టుగా, తను ఎటు ఎళ్ళితే అటు ఎళ్ళేటట్టుగా, తను ఆపితే ఆపేటట్టుగా, అతడు ముందుకి ఎళ్ళాలనుకుంటే తన చేతులతోటే ముందుకి కదిలిచ్చేటట్టుగా అతడు చేస్తాడు. శరీరం గూడా అంతే. శరీరము లోక విషయంలో మీరు ఆపాలనుకుంటే, లోకము, ఇటు దేవుడు ఈ ప్రయాణంలో పక్కపక్కనే ఎదురుగా ఉన్నప్పుడు, అటు లోకానికి ఎళ్ళకుండా దేవుడి వైపు తిప్పాలనుకున్నా, ఎదురుదాడి మనకి కోరికలు, ఆశలు ఎదురైనప్పుడు కాస్త ఎనకంజ వేయాలన్నా అది ఎలా అవుతుంది? ఆ శరీరము మీరు లోబరుచుకోవాలనుకుంటే, లోబడితేనే మీరు దాన్ని చేయగలరు. మీ శరీరాన్ని మీరు లోబరుచుకోవాలంటే అది నలగొట్టబడాలి. దేని చేత నలగొట్టబడతది? వాక్యంతోటి, భయముతోటే. వాక్యం ఒకటే మీ వాక్యము భయముతోటే మీ శరీరాన్ని మీరు నలగొట్టుకొని దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఏ విషయంలో అయినా సరే. గనుక ప్రియులారా, మన జీవితంలోని శరీరము బలముగా ఉంటే, అవివి చేసి నలగొట్టబడితే మన శరీరం మనకి లోబడదండి. మన శరీరం మనకి లోబడదు. అవివి చేస్తే ఆ శరీరం నలగొట్టబడి గట్టిగా అవుతే మన ఆత్మీయత శరీరేచ్ఛలు నెరవేర్చలేకుండా ఉండలేము. నువ్వు శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఉండాలంటే బైబిల్ చెప్తుంది చూడండి ప్రియులారా. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలోని, నేను చెప్పిందేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని రాయబడిందండి. దేవుని ప్రియులారా, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు శరీరేచ్ఛలను మనము నెరవేర్చము అంటున్నాడండి. మనం ఆత్మానుసారముగా ఎలా నడవగలుగుతాం? వాక్యం ద్వారానే ఆత్మానుసారముగా మార్చబడతాం. దేవుడి భయము చేతనే మనం ఆత్మానుసారముగా మార్చబడతాం. దేవుడి ప్రియులారా, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇవి చూసిన చాలామంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఆఫ్రికన్స్ కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, కొంతమంది చేస్తున్నారంటే జిమ్‌తో పాటు వాక్యాన్ని కూడా ప్రాక్టీస్ చేపిస్తున్నారు. జిమ్ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా ప్రార్థన, వాక్యము ఉంటుంది. హెచ్చరికలు ఉంటాయి. ఎందుకంటే జిమ్ అనేది ఒక పురుషులే కాదండి కదా, రకరకాల స్త్రీలు వస్తారు. అందరూ కూడా ఎలాంటి డ్రెస్సులు వేస్తారో కూడా మనకు తెలుసు. అయితే ఆ సందర్భంలోని ఏ ఒక్కరు కూడా పాపం చేయకుండా ఉండడానికి శరీరానుసారులుగా ఎవరు తయారవ్వకూడదని, శరీరక కార్యాలు ఆ చోట జరగకుండా ఉండకుండా ఉండాలంటే వాళ్ళు ఏం చేశారంటే, వాక్యాన్ని, ప్రార్థనని వాళ్ళు ఆ జిమ్ క్లబ్‌లోని నింపారు. దాంతోపాటు యాడ్ చేశారు. జిమ్ చేసే వాళ్ళందరూ కూడా బైబిల్ చదువుకోవడము, చెప్పే వ్యక్తి హెచ్చరికలు వినడము, ఇవన్నీ కూడా విన్నారు. అయితే ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, మీరు శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఉండాలంటే మీరు దేవుడి వాక్యం చేత, భయము చేత దాన్ని నలగొట్టుకుంటేనే మీరు శరీరేచ్ఛలను నెరవేర్చకుండా ఉండగలుగుతారు. ఆ శరీరాన్ని అంటే ఆ వాక్యంతో, భయముతో నలగొట్టుకోవడమే మనము ఆత్మానుసారంగా నడుచుకోవడం. ఆ ఆత్మానుసారంగా నడుచుకోవడం వలనే మీ శరీరాన్ని మీరు భ్రష్టులుగా అవ్వకుండా మీ శరీరాన్ని మీరు లోబరుచుకోగలుగుతారు. కనుక అవివి చేస్తే, అవివి బరువులు మోస్తే ఆత్మానుసారం కాదు. మీరు దాని ద్వారా శరీరం నలగొట్టబడితే భ్రష్టులుగా కాకుండా ఉండలేరు. ఖచ్చితంగా శరీరాన్ని నలగొట్టుకున్నంత మాత్రాన
మనము భక్తిలో ఎదిగిపోము. గనుక అది వేరు, ఇది వేరు. గనుక వాటికి వాక్యాన్ని తగిలించేవారుగా ఉండకూడదు. దేవుడి వాక్యాన్ని ఎప్పుడు కూడా ఆత్మీయతకి అవసరమై ఉన్నది. ఆత్మీయతకి ఎప్పుడు మన ఆత్మీయ జీవితానికి ఎప్పుడు వాక్యాన్ని అందిస్తూ ఈ ఆత్మీయత ఎప్పుడైతే ఉంటుందో, శరీరానికి ఆ వాక్యాన్ని కూడా జోడిస్తూ ఉంటే, వాక్యాన్ని దాన్ని చదివిస్తూ ఉంటే, మన కళ్ళకి వాక్యాన్ని చూపిస్తూ ఉంటే, మన చెవులకు వాక్యాన్ని వినిపిస్తూ ఉంటే, మన హృదయంలో వాక్యాన్ని నింపుతా ఉంటే, దేవుడు పాపము ఎదురైనప్పుడు, పాపపు కోరికలు, పాపపు మార్గాలు ఎదురైనప్పుడు భయాన్ని నింపుకుంటూ ఉంటే, ఈ శరీరం ఆటోమేటిక్‌గా నలగొట్టబడుతూ ఉంటది. ఆ 2 గూడా ఈ శరీరాన్ని నలగొట్టుకుంటూ మీ మీ ఆత్మీయతకు కావాల్సిన లోబరుచుకునే జీవితము మనకి దేవుడు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా! గనుక ప్రియులారా ఇంకో మాట చూద్దాం చూడండి. శరీరము దృఢముగా ఉండడం కాదు, ఆత్మీయత కూడా దృఢముగా ఉండకూడాలి. బాడీ ఫిట్‌నెస్ కాదు, ఆత్మీయత ఫిట్‌నెస్ అనేది కావాలి. దైవికమైన దృఢమైన జీవితం మనకి కావాలి. ఎంత దృఢత్వం కావాలి ఆత్మీయతలోని? శరీరము దృఢంగా ఉంటే తప్పు చేయకుండా ఉంటారా? వాక్యం ఏం చెప్తుంది? ఒక గొప్ప పట్టణము పట్టుకొనుట కంటే తన మనసుని స్వాధీనపరుచుకున్నవాడు ధన్యుడు అని రాయబడింది. ఎంత దృఢత్వం కావాలంటే ప్రియులారా, మరి ఏదో ఒక వీడియో రిలీజ్ అయిందండి. ఈ జిమ్‌కి సంబంధించిందే. మరి ఆళ్ళిద్దరు ఆ ఆడపిల్ల, ఈ పురుషుడు చెప్పి నిజాలో అబద్ధం తెలీదు గానీ, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. ఇతనంటాడు అదే 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 నా దగ్గరికొచ్చింది. నా అవసరాలు తను తీర్చుకుంది. నన్ను వాడుకుంది ఇతనంటాడు. ఆమె అంటది, అతడే నన్ను బలవంతం చేయబోయాడు. అతడే నాతో తప్పు చేయాలనుకున్నాడు అని అదే ఆమంట. ఇద్దరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. గనుక అక్కడ స్త్రీ కనపడ్డ వెంటనే ఇతడు ఏం చేయాలనుకున్న శరీర కోరికలు రేగాయి. ఆమె కూడా ఇతను చూసిన వెంటనే తప్పు చేయాలని ఆ యొక్క దగ్గరికి వెళ్ళాలని ఆలోచన వచ్చి ఉన్నది. కనుక ఈరోజు అటువంటి స్థలాలకు వెళ్ళినా కూడా మనసు దృఢంగా ఉందంటారా తప్పు చేయకుండా ఉండడానికి? వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇంటికి వచ్చేవారుగా ఉన్నారా? అక్కడ కూడా పాపాన్ని సృష్టించే వాళ్ళు, పాపపు పనులు చేసేవాళ్ళు, శరీరేచ్ఛలు నెరవేర్చుకునే వాళ్ళు లేరంటారా? అక్కడ కూడా పాపపు చేష్టలు చేసేవాళ్ళు లేరా? అక్కడ కూడా పాపము జరిగించుకోవడానికి ప్రయత్నాలు, అడుగులు వేయట్లేదా? ఏమండి ప్రియులారా? అక్కడ వార్మప్ చేసే వాళ్ళని చూసి పాపపు తలంపులు తలపెట్టేవారు ఎవరు లేరా? ఇటు వాళ్ళ పురుషుల యొక్క సిక్స్ ప్యాక్‌లను చూసి, లేకపోతే మజిల్స్ చూసి పాపపు ప్రేరేపితులు లేరా? ఉన్నారండి. ఎందుకంటే ప్రియులారా, మన వైజాగ్ ప్రాంతంలో కూడా డైమండ్ పార్కుల్లో మనం చూస్తే ఒక అమ్మాయి వెళ్తూ ఉండేది డైమండ్ పార్క్‌కి. అక్కడ కూడా రన్నింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్సర్సైజులు చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే అక్కడ జిమ్‌కి సంబంధించిన యంత్ర పరికరాలు కూడా ఉన్నాయి. అవి కూడా జిమ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ అమ్మాయి రోజు వెళ్తుండేది. అక్కడ ఎవరో నచ్చిన వ్యక్తి అక్కడ రోజు వెళ్ళేసరికి అక్కడ ఆ కండలు తిరిగిన వ్యక్తిని, ఆ సిక్స్ ప్యాక్ కలిగిన వ్యక్తిని తరచుగా చూడడం వల్ల మనసుకి నచ్చాడు. ఇంకా మరుసటి రోజు ఏం చేసింది, అతనితో అక్కడికి వెళ్ళడం, ఇక్కడ తిరగడము, వాకింగ్ చేయడం అతనితోటి చేసి ఉన్నది. వెళ్ళిన దేనికి? వాకింగ్ చేయడానికే. కానీ అక్కడ జరిగింది ఏంటి? పాపపు కార్యము, శరీర కార్యము జరిగి ఉన్నది. కనుక ఈరోజు ఆత్మీయులకు కూడా ఎటువంటి తప్పిదములు చేయకూడదు. ఆత్మీయులుగా పిలువబడుతున్న క్రైస్తవులు, విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు కూడా ఇటువంటి మెయింటైన్ చేస్తున్నప్పుడు, బాడీ ఫిట్‌నెస్ కోసం వెళ్తున్నప్పుడు కూడా కాస్త ఆత్మీయత గురించి కూడా ఆలోచించాలి. ప్రభునందు స్థితి కూడా ఎలా ఉందో ఆలోచించాలి. శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఆత్మానుసారంగా నడుచుకునే విషయంలో కూడా కాస్త ఆలోచించాలి. శరీరం గురించి ఆలోచించే ప్రయత్నంలో దేవుని గురించి కూడా మనం కాస్త ఆలోచించే వారముగా ఉండాలి. కనుక అటువంటి పరిస్థితులకు వెళ్ళినప్పుడు
అటువంటి పరిస్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఎంతో జాగ్రత్త పూర్వకంగా ఉండాలి. ఎందుకంటే ప్రియులారా, ఒక భక్తుడు అన్నాడు, జిమ్ బికమ్ ఏ డే డే మార్నింగ్ అంటున్నాడు. క్లబ్ అంటున్నాడు. ఏవండి? జిమ్ అనేది బికమ్ ఏ మార్నింగ్ క్లబ్ అంటున్నాడండి. అంటే రాత్రిపూట క్లబ్‌లు ఎలాగుంటాయో రోజు రోజుకంట జిమ్స్ అనేవి మార్నింగ్ క్లబ్స్‌గా మారుతున్నాయంట. ఎలా మారుతున్నాయి? క్లబ్‌లో మనం చూస్తే డాన్స్‌లుంటాయి. రకరకాల రకరకాల అసహ్యపూరితమైన బట్టలు, దుస్తులు ధరించుకుంటారు. పాపపు అక్కడ రేచ్చలు జరుగుతూనే ఉంటాయి. పాపపు క్రియలు జరుగుతూనే ఉంటాయి. ఒకరికొకరికి ఇష్టానుసారంగా త్రాగడము, ఒకరొకరితోటి పరిచయాలు పెంచుకోవడము, ఒకరొకరికి అపవిత్రమైన సంబంధాలు కలుగజేసుకోవడము, వాళ్ళతోటి పాపం చేయడం, వాళ్ళతో తిరగడము, ఇలాగ జరుగుతూ ఉంటాయి. అలా జరుగుతూనే ఉంటాయి. అలాగే ఈ జిమ్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఇందాక చెప్పాను కదా! ఒక జిమ్ టీచరు, జిమ్ ట్రైనరు, ఒక స్త్రీ. ఎలాగైతే ఒకరి మీద ఒకరు బలవంతులు ఎలా చేసుకున్నారో, ఒకరి గురించి ఎలా చెప్పుకున్నారో, ఒకరు ఒకరిని చూసి ఎలాగ ఆకర్షితులయ్యారో, ఒకరి మీద ఒకరు ఎలాగైతే పాపపు కోరికలు ఎలాగైతే పెంచుకున్నారో, అలాగే ప్రియులారా, ఆ క్లబ్‌లో ఎలాగైతే జరుగుతుందో నైట్ పూట, రాత్రి పూట ఈ జిమ్ అనే క్లబ్‌లోను కూడా అలాగే జరుగుతుంది. అలాగే జరుగుతున్నాయి. కాబట్టి దుస్తులు మారాయి అంతే. కానీ అక్కడున్న వేషాలు మారలేదండి. క్లబ్‌లో ఎటువంటి పనులైతే జరుగుతున్నాయో కనబడకుండా ఆ క్లబ్‌లో కనబడతాయి. కానీ జిమ్‌లో అంతగా కనబడవండి. అక్కడ మా మా మామూలుగా వామప్పులు మనకి మోస్తున్నట్టుగా కనబడతాయి గానీ, అక్కడ కనిపించినవి పాపపు పనులు గూడా ఎంతో జరుగుతాయి. అక్కడున్న వాళ్ళతోటి ఆ స్త్రీలే అక్కడైతే అక్కడున్న పురుషులతోటి కొత్త పరిచయాలు పెంచుకోవడము, వాళ్ళ నెంబర్‌లు తీర్చుకోవడము, వాళ్ళతో వాళ్ళని అట్రాక్టెడ్ చేయడము వాళ్ళ బాడీ ద్వారా. పురుషులైతే వారి బాడీ ద్వారా, ఫిట్‌నెస్ ద్వారా, మజిల్స్ ద్వారా అటువంటి స్త్రీలని ఆకర్షితులుగా చేయడానికి ఎంతోమంది ప్రయత్నము చేస్తారు. వాళ్ళని వీళ్ళ వైపు తిప్పుకోవడానికి, వీళ్ళు వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఎన్నో ప్రయోగాలు. అంటే కొంతమంది అలా చేసేవాళ్ళు అంటే అందరూ అలాగే ఉంటున్నారు అనట్లేదండి. మీరు చూస్తుంటారు, మీకు తెలుస్తూ ఉంటది ఎవరలాగా చేస్తూ ఉంటారని. గనుక అక్కడ ఎంతోమంది చేస్తూ ఉంటారు. అందుకే మీ శరీరము దృఢంగా ఉండడం కాదు. ఎంత దృఢత్వం కావాలి అంటే, ఎంత దృఢంగా ఉండాలంటే ఆత్మీయ జీవితము. మీ శరీరం దృఢంగా ఉంటే మీరు పాపం చేయకుండా ఉంటారా? ఉండలేరు. ఆత్మీయత దృఢత్వాన్ని విడిచిపెట్టి శరీర దృఢత్వం కోరకే మీరు పరుగులెడితే, ఖచ్చితంగా మీరు పాపంలో పడేవారుగా ఉంటారు. చూడండి మన జీవితంలో ఎంత దృఢత్వం కావాలంటే, ఎంత దృఢమైన జీవితం కావాలంటే చూడండి 1 యోహాను 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 8, 9 వచనంలోనే. యోహాను సువార్త మొదటి క్షమించండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలోని దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు అంటున్నాడు. ఇక్కడ ఒక దృఢమైన జీవితం కలుగుతుందంట. దృఢమైన జీవితము ప్రభునందు ఉన్నది. క్రీస్తు బీజము కలిగిన వ్యక్తి, క్రీస్తు మూలంగా పుట్టిన వ్యక్తి అంట పాపం చేయడు, చేయజాలడంట. అంత దృఢమైన జీవితము ప్రభు ఒక్కడే ఇయ్యగలడు. అవివి మోస్తే మనకి దృఢత్వం రాదు. అవివి చేస్తే ఈ ఫిట్‌నెస్ అనేది మనకు రాదు ఆత్మీయ జీవితానికి. ఆ యొక్క ఫిట్‌నెస్ శరీరం వరకే. పాపం విషయం వచ్చేసరికి చేయకుండా ఉండాలంటే, ఆ యొక్క శరీర కోరికలు, శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఉండాలంటే, శరీరానుసారులుగా మారకుండా ఉండాలంటే, ఆ యొక్క ఫిట్‌నెస్ అనేది, దృఢత్వం అనేది ఎక్కడ దొరుకుతుందంట? క్రీస్తు మూలంగా మనకి కలుగుతది. క్రీస్తు మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, చేయజాలడు. అంత ఫిట్‌నెస్, అంతగా ఆత్మీయత కావాల్సిన దృఢత్వాన్ని ప్రభు మనకి ఇవ్వగలుగుతాడు. ఏది ఇవ్వలేడు. అలాగైతే ఈరోజు చాలామంది ఏం చేయాలి? ఆత్మీయత వదిలేసి అవివి మోయడానికి, అక్కడెక్కడ పరిగెత్తడానికి
గంటల తరబడి వ్యాయామములు చేయడానికి వెళ్తూ ఉండాలి. గనుక అవి శరీరం వరకే. అయినా జిమ్‌కి దేనికండి? శరీరానికి ఉన్న ఫ్యాట్, కొవ్వుని కరిగించుకోవడానికి, కొవ్వుని తగ్గించుకోవడానికి ఎల్ల జిమ్ క్లబ్‌లోనే ఎళ్తూ ఉంటారు. అది దానికి ఉపయోగపడతది. అంతేగాని జిమ్‌కెళ్తే కొవ్వు కరుగుద్ది గానీ, శరీర శరీర కా కోరికలు కరుగుతాయా? శరీర మనస్తత్వము, పాపపు మనస్తత్వము కరిగిపోతదా? అవి కరగదీసేదెక్కడ? వాటిని చంపేదెక్కడ? అవి లేకుండా చేసేదెక్కడ? ప్రభు కదా! ప్రభు ఇచ్చే ఆ ఆత్మానుసారమైన జీవితం కదా! ప్రభునందు పరిపూర్ణత జీవితం కదా! పాపం చేయకుండా మనం చేసేది. గనుక ప్రియులారా, జిమ్‌కెళ్తే పరిగెడితే కొవ్వు కరుగుద్ది గానీ, కొవ్వు తగ్గుద్ది గానీ, మనిషి యొక్క శరీర కోరికలు, శరీరాశలు తగ్గవు, కరగవు. అవి తగ్గించేది ఏదైనా ఉందంటే ప్రభువు ఒక్కడే. గనుక ఈరోజు చాలామంది ఇది కూడా యాడ్ చేశారండి. ఇది కూడా యాడ్ చేశారు. గనుక ప్రియులారా, గనుక ఆత్మీయులు కూడా ఒకవేళ ఇటువంటి వ్యాయామాలు, ఎక్సర్సైజులు చేస్తున్నారేమో, వాటితో పాటు కూడా ప్రభునందు పాపం చేయకుండా ఉండుటకు, ఎటువంటి చెడు కార్యాలు చేయకుండా ఉండుటకు, శరీర రీతిగా నడుచుకోకుండా ఉన్నట్లు కావలసిన దృఢత్వాన్ని ప్రభునందు మీరు సంపాదించుకున్న వారంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకోటి చూడండి ప్రియులారా, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనం. యెహోషువ గ్రంథం 23 6వ వచనం. యెహోషువ గ్రంథం 23 6వ వచనంలోనే, కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్రపు గ్రంథములో రాయబడినంతటిని గైకొని అనుసరించుటకు మనసు దృఢము చేసుకొని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక, మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులు సహవాసం చేయక, వారి దేవతల పేర్లు ఎత్తక, వాటి తోడని ప్రమాణం చేయక, వాటిని పూజింపక, వాటికి నమస్కరింపక, మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను అంటున్నాడు. చూడండి, అక్కడ ప్రభు యెహోషువ దృఢత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాడు. దేనికి ఫిట్నెస్? మనసు. దేనికి మనసు దృఢంగా ఉండాలంటున్నాడంటే, ఆయన ఆజ్ఞలను అనుసరించుటకు, ఎడమకు గాని కుడికి గాని తొట్టిల్లిపోకుండా ఉండడానికి, చెడు సహవాసం చేయకుండా ఉండడానికి. అక్కడ రాయబడిన మాట, మీ యొద్ద మిగిలిన జనుల సహవాసం చేయక. ఏడు ప్రియులారా, ఈరోజు బయటికి వాకింగ్ అని, లేకపోతే జిమ్ కానీ, లేకపోతే గ్రౌండ్ కానీ వెళ్ళే వాళ్ళు సహవాసం చేయకుండా ఉంటున్నారా? ముక్కు మొహం తెలియని వారితో కూడా కోరుండి పేరు అడిగి, కోరుండి నెంబర్ అడిగి, కోరుండి ఎక్కడ ఉంటున్నావు అడిగి, వాళ్ళతో సహవాసం చేసి అక్కడికి తిరిగేవాళ్ళు, ఇక్కడికి తిరిగేవాళ్ళు, సినిమాకి వెళ్ళేవాళ్ళు. ఈరోజు క్రైస్తవులు కూడా ఆ విధంగా చెడిపోయే వాళ్ళు ఉన్నారని నేను చూస్తున్నాను. చూడడం ఏంటగా, నేను కూడా నాకు అలా కనబడ్డారు. గనుక ప్రియులారా, అటువంటి పరిస్థితి ఎంతో దారుణంగా ఉన్నది. ఎంతో శరీర పనులు చేయడానికి, పాపపు పనులు చేయడానికి దారి తీసే విధంగా ఉన్నాయి ఆ సహవాసాలు. అటువైపు ఆ వైపు వెళ్ళిపోయారు. కారణము ప్రభునందు మనసు దృఢంగా లేదు. ఎందుకంటే చెప్పిన కదా, పట్టణము పట్టుకున్నట కంటే మనసుని లోబరుచుకున్నవాడు, మనసుని స్వాధీనపరుచుకున్న వాడే గొప్పవాడు, ధన్యుడు. ఆ యొక్క ఫిట్నెస్ అనే పేరుతోటి వీటితో పాటు వాటితో చేస్తుంటూనే పాప పనులు కూడా కవర్ చేసేస్తున్నారు. గనుక నీ పని నువ్వు చేసుకొని, శరీర పని కూడా దాంతోపాటు ముగించేద్దామని, వాటితో పాటు కూడా చేసేద్దామని ఎంతోమంది ఆలోచనలు చేసుకోకూడదండి. గనుక ప్రియులారా, ప్రభు చెబుతున్నాడు, మీ మనసును దృఢం చేసుకోండి. గమనించండి, యోసేపు ఎంత దృఢత్వం కలిగిన వాడు, తన మనసు ఎంత దృఢంగా ఉన్నది, ప్రభునందు ఎంత దృఢత్వం కలిగి ఉన్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి. యోసేపు 39 ఆదికాండం 39 9వ వచనం. ఆదికాండం 39 9వ వచనంలోనే,
నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపలో ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని అతని యజమాని భార్యతో అనెను. చూడండి, ప్రభునందు తన మనసు ఎంత దృఢంగా లేకపోతే పాప విషయంలో, ఇందాక చెప్పాం కదండి, దేవుడి మూలంగా పుట్టినవాడు పాపం చేయడు, చేయజాలడు. ఒక దృఢమైన మనసు, దృఢమైన వ్యక్తిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు యోసేపు. అంటే ఒక యవ్వన ప్రాయంలో శరీరము ఎంత ఎంత శరీరము ఎంత తన శరీరం ఎంత దృఢంగా ఉంటుందండి. అంటే తన పాపం చేయలేదంటే శరీర దృఢత్వం బట్టా, శరీరము బాగుండడం బట్టా అతడు పాపం చేయకుండా ఉన్నాడంటే కాదండి. శరీరము బలంగా ఉంటేనా అతడు పాపం చేయకుండా ఉన్నాడంటే కాదండి. ప్రభునందు అతడు దృఢంగా ఉన్నాడు. ప్రభునందు ఉన్న స్థితి, ఆత్మీయ స్థితి దృఢంగా ఉన్నది. అందుకే అతడు పాపం చేయలేకపోయాడు, చేయలేడు, చేయజాలడు. అంత దృఢమైన మనిషి ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు, నీతో పాపం చేసి దేవునికి నేను ఎదుట ఎంత విరోధంగా నేను ఉండలేను. ఎంతో విరోధమైన పాపం నేను కట్టుకోలేను నీతో తప్పు చేసి. అతను చేయకుండా ఏం చేశాడంటే పారిపోయాడు. దేవుడి ప్రియులారా, ఈరోజు నీ 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 శరీరము బలంగా ఉంటే దాన్ని బట్టి నువ్వు పాపం చేయకుండా ఉంటావా? నీ శరీరము బలంగా ఉంటే శరీర కోరికలు నెరవేర్చకుండా ఉంటావా? ఉండలేవు. గనుక ఎలాగ మరండి? శరీరం బలంగా ఉండుటూ పాటు ఆత్మీయత బలము కూడా ఉండాలి. ఆత్మీయత కూడా దృఢముగా ఉండాలి. ప్రభునందు స్థితి దృఢంగా ఉండాలి. తప్పు చేయకుండా ఉండడానికి, దేవునికి విరోధమైన పనులు చేయకుండా ఉండడానికి ఆత్మీయత దృఢత్వం అవసరం. ఆత్మీయత దృఢత్వం అవసరం. నీ ఆరోగ్యం ఉండడానికి, నీ ఒక ఆరోగ్య దృఢంగా ఉండడానికి అవసరం. కానీ ప్రభువుకి విరోధంగా నడుచుకోకుండా ఉండాలంటే శరీర బలం కాదు, ఆత్మీయత బలం కావాలి. శరీర ఫిట్నెస్, బాడీ ఫిట్నెస్ కాదు, ప్రభునందు మనసు మనకి ఫిట్నెస్ అనేది కావాలి. కాబట్టి యోసేపు యవన దశలో ఉన్నా కూడా తన శరీరం బలం బట్టి, ఫిట్నెస్ బట్టి, బాడీ స్ట్రక్చర్ బట్టి, దాన్ని బట్టి పాపం చేయకుండా పారిపోలేదు. ప్రభునందు తన మనసు దృఢంగా ఉంది కనుకనే పాపం చేయకుండా పారిపోయాడు. ప్రియులారా, అటువంటి మనసు దేవుడు మనకి కలుగు చేయను గాక. ఇంకో మాట చూడండి, 119వ కీర్తన దృఢత్వం గురించి. శరీర దృఢత్వం కాదండి, ఆత్మీయత. ప్రభునందు మన మనసు దృఢత్వం గురించి లేఖనాలు మనం చదువుకుంటున్నాం. చూడండి, 119వ కీర్తన 34వ వచనం. 119వ కీర్తన 34వ వచనంలోనే నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును అంటున్నాడు. ఇంకోటి 57వ వచనంలోని యెహోవా నీవే నా భాగము, నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను అంటున్నాడు. చూడండి ప్రియులారా, దాని ప్రకారముగా నేను నడుచుకుందును అంటున్నాడు. దాన్ని నడుచుకున్నటకు నిశ్చయించుకున్నాడంట. ఈరోజు అటువంటి స్థితి ఉందా మనకి? దేవుడు ప్రియులారా, దాని ప్రకారంగా వాక్యం ప్రకారంగా నడుచుకోవడానికి, దాని ప్రకారంగా నడుచుకోవడానికి మనసుని నిశ్చయించుకోవడము, మనసులో నిర్ణయం తీసుకోవడము, ఆ నిర్ణయం అనేది మార్పు రాకుండా దాన్ని అలాగే కంటిన్యూగా చేసే అంత దృఢత్వాన్ని నీవు సంపాదించుకునే వ్యక్తివిగా ఉండే వ్యక్తివిగా ఉండాలి. కనుక శరీరము దృఢంగా ఉంటే వాక్యానుసారంగా నడుచుకోగలుగుతావా? అది వాక్యం నడుచుకునే విధంగా చేస్తుందా? శరీరము ఫిట్నెస్గా ఉంటే దాన్ని అనుసరించడానికి నిశ్చయత దాని ద్వారా కలుగుతుందా? కలగదండి. మనసు దృఢంగా ఉంటే, ప్రభునందు ఆత్మీయ స్థితి దృఢముగా ఉంటే ఆ యొక్క జీవితమే మనల్ని ప్రభువుని అనుసరించే విధంగా, వాక్యాన్ని అనుసరించే విధంగా ఒక నిశ్చయత దాని ద్వారా మనకి కలుగుతుంది. ఈ నిశ్చయత అనేది ఎవరికి కలగట్లేదు. ఏమండి, వాక్యానికి విరోధంగా, వాక్యానుసారంగా లేకుండా, వాక్యాన్ని దాటి
వాక్యాన్ని పక్కన పెట్టేసే వారికి ఎంతోమంది ఉన్నారు. గనుక ప్రియులారా, అటువంటి పరిస్థితి మనకి కలగకుండా ఉండాలంటే మనకి ఎంతో భయభక్తుల జీవితం మనకి అవసరమై ఉన్నది. గనుక ప్రియులారా, దేవుడి వాక్యాన్ని అనుసరించుటకు నిత్యమైన మనసు మనకు కావాలి. చూడండి పిల్లరా, ఇంకో మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చూడండి, మన జీవితంలో ఎన్నో యుద్ధాలు ఉన్నాయి. కనబడిన యుద్ధాలు, పోరాటాలు ఉన్నాయి. ఈ పోరాటాల్లో, యుద్ధాల్లో, కష్టాల్లో శరీరము ద్వారా మనకేమైనా విజయం కలుగుతుందా? శరీర బలం బట్టి, శరీర ఫిట్‌నెస్ బట్టి మన జీవితంలో జరిగే పోరాటాలు, యుద్ధాల్లో శ్రమలు బట్టి పోరాటాలు, అనారోగ్యం బట్టి పోరాటాలు, ఏవండి ఈ అవమానాలు బట్టి పోరాటాలు, వీటి వీటి విషయంలోనే శరీర బలం ఏమైనా ఉపయోగపడుతుందా? శరీర ఆకారము, కండలు తిరిగిన ఆకారం వలన మనకి ఏమైనా విజయం కలుగుతుందా? శరీరం ఏమైనా విజయం ఇవ్వగలుగుతుందా? ఇస్తుందంటే మనకి దానివల్ల ఏమైనా కలుగుతుందా? విజయం ఎక్కడి నుంచి రావాలి? ప్రభు నుంచి రావాలి. విజయం ఎక్కడి నుంచి రావాలి? ప్రార్థన నుంచి రావాలి. విజయం నుంచి ఎక్కడి నుంచి రావాలి? విశ్వాసం నుంచి రావాలి. శరీరం నుంచి కాదు. శరీరము నువ్వు ఎంతగా మార్చుకున్నా, శరీరాన్ని ఎంత ఫిట్నెస్గా మార్చుకున్నా, నీవు పోరాడుతున్న వాటికి కావాల్సిన విజయము శరీరము ఇవ్వలేదు. ఎందుకంటే ఈ జిమ్ చేసే వాళ్ళంట యుద్ధమునకు కావాల్సిన బలాన్ని నాకు ధరింపజేస్తారంట. అంటే యుద్ధం అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళు దేంతో యుద్ధం చేస్తున్నారు? స్ట్రెస్ అనే దాంతో యుద్ధం చేస్తున్నారంట. డిప్రెషన్ తోటి యుద్ధం చేస్తున్నారంట. లో బ్రేకప్ తోటి యుద్ధం చేస్తున్నారంట. ఏమండి, ఇవన్నీ కూడా అంట వాటితో పోరాటం. ఇవన్నీ శత్రువులు అంట వాళ్ళకి. ఏమండి, అంటే జిమ్ చేయడం ద్వారా వీటన్నిటితోటి పోరాటం జరుగుతూనే ఉంటుందంట అండి. అవన్నీ కూడా శరీరం సంబంధించిందే కదా. శరీరం సంబంధించిందే. అయినా అక్కడ యుద్ధం ఏం జరుగుతుంది? దావీదు దేని గురించి మాట్లాడున్నాడు? నాకు బలము ధరింపచేయదు అని దేని గురించి చెప్పి ఉన్నాడు? అయినా ప్రియులరా, యుద్ధం అనేది మన ఆత్మీయ సంబంధమైనది. ఎటువంటి యుద్ధం అంటే చూడండి పిల్లరా, 18వ కీర్తన 39వ వచనం. 18వ కీర్తన 39వ వచనంలోనే, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసేదివి, నా మీదకి లేచి వారి నా కింద అణిచివేసేదివి అంటున్నాడు. దావీదుకి యుద్ధము వచ్చి ఉన్నది. యుద్ధము వస్తే దేవుడు ప్రియులారా, మనకి గొలియాతు తోటి యుద్ధము జరుగుతుంది. దావీదు ఎదురు వెళ్ళిన తర్వాత అప్పుడు దావీదు వయసు ఎంత? దావీదు యొక్క బాడీ యొక్క కటౌట్ ఎంత? బాలుడైన దావీదు అంత చిన్న వయసు, అంటే కండలు తిరిగిన వ్యక్తి రాయి విసిరితే ఎంత గట్టి దొరుకుతుంది, ఒక బాలుడు రాయి విసిరితే ఎంత గట్టి దొరుకుతుంది ఒకసారి మనం గమనించాలి. అంటే అక్కడ బలానికి ఇక్కడ బలానికి తేడా ఎంత ఉందో ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. అదే దెబ్బ గొలియాతు కొడితే ఎంత గట్టి దొరుకుతుందో ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. బలము లేని వాడు, శరీరము ఆకారం సరిగా లేని వ్యక్తి వాడు రాయి విసిరితే ఎంత గట్టి దొరుకుతుంది? ఎవరిలో దెబ్బ ఎవరిదో అంటే కండలు తిరిగిన వాడి దెబ్బ ఏదైనా విసిరితే తగులుతుంది. కానీ ఇక్కడ ఈ దావీదుకి కండలు లేవు, ఒక ఎత్తు లేదు, ఒక కండ లేదు, ఒక గట్టితనం లేదు. గట్టితనము, లావుతనము, కండతనము లేని వ్యక్తి విసిరితే ఆ గట్టితనము, ఆ కండ్లున్న వ్యక్తి, ఆ ఎత్తున్నవాడు పడిపోవడం ఏంటి? మీరు గమనించాలి. ఆ యొక్క బలమైన దెబ్బ శరీర బలము బట్టో, తన ఎత్తు బట్టో, శరీరం యొక్క ఆకారం బట్టో ఆ దెబ్బ బలంగా తగలలేదు. ప్రభు యొక్క ఇచ్చిన శక్తి,
ప్రభు ద్వారా జరిగినాడు. ఏం చెప్తాడు చూడండి ప్రియులారా. 1 సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. 1 సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనంలోని 1 సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనంలోని, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు, యుద్ధము యెహోవాదే అని, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. అలాగే 50వ వచనం, దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై గర్గము లేకయే వడిసెలతోనే రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను అంటున్నాడు. దేవుని ప్రియులారా, దావీదు ఫిలిస్తీయుడు కంటే బలాఢ్యుడై అని రాయబడి ఉంది. దేనికి బలాఢ్యుడు అంటే గొలియాతు కంటే హైట్ ఉన్నవాడా? గొలియాతు ఆకారం కంటే అంతకు మించిన ఆకారం కలిగిన వాడా? బలాఢ్యుడు అనేది దేనికి రాయబడి ఉన్నది? శరీరాన్ని చూసి బలాఢ్యుడుగా రాయబడి ఉందా? లేకపోతే అతను ఏమైనా ధరిస్తేనే బలాఢ్యుడుగా రాయబడి ఉందా? అక్కడ ఖడ్గము లేకయే అని రాయబడి ఉంది. ఖడ్గము లేకయే అంటే బలాఢ్యుడు అంటే ఖడ్గము, ఈటె, లేకపోతే కవచము ఇవన్నీ ధరించుకునే వ్యక్తి ఉంటేనే బలాఢ్యుడు. కనుక నీ శ్రమలతో యుద్ధం, నీ శ్రమలతోటో, నీ శరీరముతోటో, ఆ యొక్క లోకాశలతోటో, లేకపోతే ఇబ్బందులతో నీకు పోరాటం కనబడుతుంది. ఎవరికి కనబడని యుద్ధం ఇది, ఎవరికి కనబడని పోరాటం ఇది. కనబడుతున్న ఈ పోరాటములోనే శరీర బలం అవసరం లేకయే, కన్నబలం అవసరం లేకయే, ఒక ఎత్తు కానీ ఒక ఆకారం అవసరం లేకయే దేవుడు యుద్ధము ఎలా జరిగించి ఉన్నాడు, అక్కడ ఎలా జరిగించబడి ఉన్నది? దేవుడి సహాయం వలన, దేవుడి మీద ఆనుకోవడం వలన, దేవుడి మీద ఉన్న అచంచలమైన నమ్మకంతో, విశ్వాసం ద్వారా ఆ యుద్ధం అక్కడ విజయం జరిగింది. ఆ విశ్వాసం వలన, ఆ నమ్మకం వలన ఆ కనబడుతున్న ఆ పోరాటంలో, ఆ యుద్ధంలో విజయము దక్కి ఉన్నది. గనుక దేవుడి నుంచి అక్కడ విజయం కలిగింది. దేవుడి నుంచి ఆ ఇశ్రాయేలు ప్రజలకి ఆ పేరు, ఘనత కలిగి ఉన్నది. దావీదు శరీరం బట్టో, బలం బట్టో, ఎత్తు బట్టో అది జరగలేదు. శరీర ఆకారం బట్టో ఆ యుద్ధం జరగలేదు. యుద్ధం యెహోవాదే అన్నాడు అక్కడ. గనుక ప్రియులారా, జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ ఏమనుకుంటారు? యుద్ధము నాకు బలం ధరింపజేస్తావంటే ఆ బలం బట్టి ఆ శరీర బలం బట్టి మనకి కనబడిన మన జీవితంలో జరుగుతున్న యుద్ధాలకి ఏమైనా విజయం కలుగుతుందా? కలగదండి. ఎందుకంటే వాక్యాన్ని జోడించి చేస్తున్నారు ఇవన్నీ కూడా, ఫిట్నెస్ అవన్నీ కూడా. వాటికి వీటికి చాలా వ్యత్యాసము, డిఫరెంట్ అనేది ఉందండి. గనుక ప్రియులారా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎఫెసీ పత్రికలో రాయబడి ఉందని చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం 10-16 వచనంలో మనం చదువుకున్నట్లయితే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లును దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకునుడి. ఏలయనగా మనం పోరాడుతున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతన మీరు ఆపద దినమునందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లును దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకునుడి. ఎలయనగా మీ నడుమునకు సత్యము దట్టి కట్టుకొని, నీతియును మయమరుపు తొడుక్కొని, పాదములకు సమాధానం సువార్త వలనను సిద్ధ మనసును జోడుతో తొడుక్కొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసము డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు అని రాయబడి ఉంది. అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ వాక్యాన్ని కూడా జోడించి చెప్పినారంటే, ఇక్కడ కనబడుతున్న యుద్ధోపకరణాలు యుద్ధానికి కావాల్సిన
ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ రాయబడి ఉన్నాయి. అంటే ఈ సర్వాంగ కవచం అంటే సత్యము, సత్యం అనేది దేవుడి సర్వాంగ కవచము, సత్యమైన దట్టి, సమాధానం అనే పాదమునకు జోడు, విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనే డాలు ఇవన్నీ కూడా వాక్యంలో రాయబడి ఉన్నాయి. వాక్యానికి సంబంధించినవి దైవికమైన వాటి గురించి రాయబడి ఉన్నవి. ఇవన్నీ కూడా కనబడిన వాటితో యుద్ధం చేయడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. కనబడిన వాటి అంటే ప్రభు యొక్క బలము ఇక్కడ రాయబడిన మాట, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి. దేనికి బలవంతులై ఉండాలి? ఎదిరించడానికి మనం పోరాడుతున్న వేటితోటి, అధికారులతోటి, ప్రధానతోటి, లోకనాథులతోటి, ఆకాశం మన దురాత్మలతోటి, ఈ వీటితో పోరాటం ఉంది కనుక ఈ పోరాటానికి ప్రభువు ఏమిస్తాడు? బలం ఇస్తాడు. అంటే ప్రభు దేనికి బలం ఇస్తాడు? అవి మోయడానికో, అక్కడి నుంచి ఇక్కడి నుంచి పరిగెత్తడానికో, వంగడానికో, బరువులు ఎత్తడానికో ఆ బలం ఇస్తాడా? ఆ బలం ఇస్తాడండి? ఏమండి? అవి చేయడానికి ప్రభు బలమైన అవసరమై ఉన్నదా? దాని కొరకే ఈ వచనం రాయబడి ఉన్నదా? కాదండి. మనం వాటితో జిమ్లో పోరాటాలు ఏమన్నా మనకు తెలియదు. అక్కడున్న పాపపు వాతావరణం ఉంటుంది. అక్కడ ఎంత సినిమా పాటలు వేస్తుంటారు, ఎంతమంది ఉంటారు. ఏమిటి ప్రియులారా? కనుక అటువంటి పోరాటాలు జరుగుతున్నప్పుడు శరీర బలము కాదు, ప్రభునందు ఆత్మీయత కావాల్సిన బలాన్ని మనము ప్రభు శక్తిని బట్టి మనం ధరించుకునే వారంగా ఉండాలి. అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళ దృష్టి ఏంటి? సత్యమైన దట్టి అంటే కొంతమంది ఇది మోస్తుంటారండి. ఇది మోసేటప్పుడు బెల్ట్ ఒకటి కట్టుకుంటారు. అదే వాళ్ళ దృష్టిలో సత్యమైన దట్టి. మిగతావి ధరించుకునేవన్నీ కూడా వాళ్ళు అక్కడ ఏం ధరిస్తున్నారో వాటన్నిటి పోల్చుకొని ఏఫీసీ పత్రికని యాడ్ చేశారండి. ఏమండి? ఎంత చూడండి. వాక్యానుసారాన్ని శరీరానికి ఎంతగా జోడించి చెప్తున్నారు చూడండి. వాక్యానుసారాన్ని శరీరానుసారంగా అలాగ మారుస్తున్నారు చూడండి. వాక్యానుసారమేమో దురాత్మలు పోరాటానికి, దైవికంగా వారితో జరిగే పోరాటానికి ఉపయోగపడే విధంగా ఉన్నది. కానీ శరీరానుసారము దేనికండి? వాళ్ళు వీళ్ళు కనబడడానికి, వాళ్ళు వీళ్ళు చెప్పుకోవడానికి, వాళ్ళు వీళ్ళు చూడడానికే. చూడండి ప్రియులారా, గనుక నాకు యుద్ధానికి బలము ధరింపజేస్తున్నాడంటే జిమ్లో జరిగే వాటికి బలము కాదు. మన జీవితానికి జరుగుతున్న పోరాటాలు, సమస్యలకు కావాల్సినవి, శరీరానికి ఆత్మకి ఎప్పుడు విరోధం కనుక ఎప్పుడు గొడవ అవుతుంది కనుక ఆ పోరాటానికి కావాల్సిన బలాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ బలాన్ని శరీరం వాటికి ఇస్తాడని ఎప్పుడు కూడా మీరు శరీర వాటి కొరకు ఆ ఫిట్నెస్ కోసం మాత్రమే ఈ లేఖనాలు ఉన్నాయని మరి ఎప్పుడు కూడా మనము ఆలోచించే వారంగా ఉండకూడదు. కనుక ఇంకో మాట చూడండి. జిమ్కి వెళ్ళిన తర్వాత శరీరం రూపాంతరం చెందుతుంది. నిజమే. ఇంత సన్నగున్న వ్యక్తి ఎంత లావుగా అవుతాడు. అంటే కండకావరం లేని వ్యక్తి కండలు తిరిగిన వ్యక్తిగా అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోతాడు. ఫేస్ కూడా బ్రైట్నెస్ అనేది కూడా మారుతుంది. మంచి సైజు, మంచి ఆకారంతో, మంచి లుక్ వ్యక్తిగా మారిపోతాడు. ఎందుకంటే మనకు కనబడతారు. జిమ్కి వెళ్ళే వంద కూడా బిఫోర్ అని ఆఫ్టర్ అని ఉంటుంది. జిమ్ బిఫోర్, జిమ్ ఆఫ్టర్ అని రాయబడి ఉంటుంది. అంటే ఎవరైనా నేను వెళ్ళినా కూడా నా శరీర ఆకారం మారిపోతుంది. నాకు ఇప్పుడు ఇక్కడ బొగ్గలైనగా పొంగిపోయినట్టు కనబడుతుంది, కనబడుతుంది. నా తల అంతా గుమ్మడికాయ లాగా ఉన్నది. అదే జిమ్కి వెళ్ళిపోయాను అనుకోండి, ఈ గుమ్మడికాయ తల కొద్దిగా యాపిల్ లాగా మారుతుంది. ఏమండి? అంటే బాడీ రూపాంతరం చెందితే, బాడీ యొక్క సైజు మారితే మనసు రూపాంతరం చెందినట్టుగా ఉంటుందా? ఏమండి? మనసు రూపాంతరం చెందినట్టుగా ఉంటుందా? అంటే లావుగా ఉంటే ఎవరు చూడకుండా, అంటే కొంతమంది ఇంటెన్షన్ ఏంటి, నేను లావుగా ఉంటే, బండగా ఉంటే ఎవరు చూడలేరు. జిమ్కి వెళ్తే
సన్నబడి జిమ్‌కి అయితే మంచి ఆకారం, మంచి బాడీ ఫిట్‌నెస్ వస్తది. ఎవరైనా చూడగలుగుతారు. ఎవరైనా అట్రాక్ట్ అవుతారు, ఆకర్షితులవుతారు. ఎవరైనా నా దగ్గర రావడానికి ఎంతమంది ప్రయత్నము చేస్తారు. అంటే బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారాన, బాడీ చేంజ్ ద్వారాన ఇటువంటి తప్పిదమ్ములు జరుగుతున్నాయి. అంటే ఇంటెన్షన్ వేరే విధంగా మారుతది. అంటే కొంతమంది లావు తగ్గడానికే వెళ్తారు గానీ, అంటే లావు తగ్గాలని, బరువు తగ్గాలని ఆలోచన చేసి వెళ్తారు. కొంతమంది ఏం చేస్తారు, ఎవరో ఇంటెన్షన్ కోసమో, అంటే ఎవరో అట్రాక్ట్ చేయడానికో, కొంతమంది అట్రాక్షన్ అనేది నా నా దగ్గర రావాలని, ఏవండీ ఫాలోవర్సు కావాలనో, ఈ విధంగా బాడీ యొక్క ఆకారాన్ని, స్ట్రక్చర్‌ని జిమ్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. కానీ ప్రభు 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 బైబిల్‌లో కూడా రూపాంతరం గురించి రాయబడి ఉంది. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 17 అధ్యాయం. మత్తయి సువార్త 17 అధ్యాయం. మత్తయి సువార్త 17 అధ్యాయం 1, 2 వచనాలు. 1, 2 వచనాలు. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లవాయెను అని రాయబడి ఉంది. దేవుని ప్రియులారా, యేసు ప్రభు ఇక్కడ ఒక ఎత్తైన కొండ మీద రూపాంతరం చెంది ఉన్నాడు. ఆయన ముఖమంట సూర్యుని వలె ప్రకాశిస్తుందంటే, అంటే ఎటువంటి రూపాంతరం కావాలి? ప్రకాశించే విధంగా రూపాంతరం చెందాలి. సూర్యుని వలె, ప్రభువు వలె తేజోమయంగా ప్రకాశించే విధంగా రూపాంతరం చెందాలి. బాడీ ఇది బాడీ రూపాంతరం గురించి రాయబడలే. అంటే కండలు తిరగడం గానీ, ఆకారం మారడం గానీ, సన్నగా అవ్వడం గానీ, ఈ రూపాంతరం గురించి మారలేదు. ప్రభునందు ఆత్మీయ స్థితి మనం రూపాంతరం చెందాలి. ఈరోజు చాలామంది, ఎంతమంది రూపాంతరం చెందట్లేదు ప్రభునందు? ఎంతమంది సాక్ష్యాలు వినట్లేదు? ఏవండి? ఎంతమంది సాక్ష్యాలు వినట్లేదు? జిమ్‌కెళ్ళి నేను ట్రాన్స్‌ఫర్ అయ్యాను. జిమ్‌కెళ్ళి నేను నా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయినది, చేంజ్ అయినది అని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, ఫోటోస్, పోస్టులు పెడతారు. ఈ మధ్య క్రైస్తవులు కూడా పోస్టులు కూడా పెడుతూ ఉంటారు, బాడీ ఇలాగా మారిందని. ప్రభువు ఏం చెప్పినాడు? నీ హృదయం నిన్ను దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్పి ఉన్నాడు. నేనంటాను, హృదయం నిన్ను దాన్ని బట్టే ఇన్‌స్టాగ్రామ్ నిండబడుతుంది అని చెప్తున్నాను నేను. అంతే కదండి. ఇప్పుడు నేను నా హృదయంలో వాక్యం చేతను, విశ్వాసం చేతను నింపబడి ఉంటే, నా ఇన్‌స్టాగ్రామ్ అంతా కూడా దేంతో నింపబడి ఉంటుంది? వాక్యము ద్వారా, సాక్ష్యాల ద్వారా, పాటల ద్వారా, నా జీవితంలో చేసిన కార్యాలతోటి ఇన్‌స్టాగ్రామ్ అంతా నింపుకుంటాను. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్ అంతా కూడా నేను ఆ వాక్యంతో నింపబడి ఉందంటే, నా హృదయం కూడా వాక్యంతో నింపబడి ఉంది. అదే నా ఇన్‌స్టాగ్రామ్ అంతా సినిమా రీల్స్ తోటో, లేకపోతే గర్వపూరితమైన పోస్టులతోటో, ఇంకేదైనా దానితోటో, డ్రెస్సింగ్ ఎక్స్‌పోజింగ్ ద్వారానో, రీల్స్ ద్వారానో, డ్యాన్స్ ద్వారానో నింపబడిందంటే, నా హృదయం కూడా అలాగే నింపబడి ఉంది అర్థం. గనుక ప్రియులారా, కొంతమంది క్రైస్తవులు కూడా ఇలాగ వెళ్ళి ఈ పోస్టులను కూడా పెడుతూ ఉంటారు. ఎలాగ మారాను, నా బాడీ ఎలాగ మారింది, వేరే వాళ్ళకి చూపిస్తూ ఉంటారు. ఈ బాడీ మారడం ఎలాగ మారిందని, అప్పటి నుంచి అప్పుడు లావు ఉన్న వ్యక్తి ఇప్పుడు సన్నగా ఇలాగ అయ్యానని వాళ్ళు బాడీని చూపించుకుంటూ రీల్స్ చేసే వాళ్ళు ఉంటారు. గనుక ప్రజలకి నీ బాడీ మారిందా, నీ బాడీ రూపాంతరం ట్రాన్స్ఫర్మేషన్ అయిందా, ఇది చూపించడానికి కాదు. ఇది చూపించే వ్యక్తివి కాదు నీవు. నీ మనసు మారిందని చూపించాలి, నీ జీవితం మారిందని చూపించాలి, నీ వ్యక్తిత్వం మారిందని చూపించాలి, ఇవి రూపాంతరం చెందిందని చూపించాలి. కొంతమంది ఎంతమంది అండి డే డ్యాన్స్ షో ఉన్న వ్యక్తి మార్మన్స్ పొందాడు. డ్రగ్స్, గంజాయి తీసుకునే వాళ్ళు కూడా మారారు. అంతకులు మారారు. ఏమండి? ఎంతమంది రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు వెనక తిరిగిన వ్యక్తులు కూడా మారారు. వీళ్ళందరూ కూడా బాడీ రూపాంతరం చెందిన వాటి గురించి చూపించలే. క్రైస్తవులైన వారందరూ కూడా చర్మం మారిందనో, బాడీ మారిందనో,
ప్రజలకి ఇవి చూపించడానికి కాదండి భక్తి చేయాల్సింది. ఇవి చూపించే వ్యక్తులు కాదండి. మనసు మారిందని, జీవితం మారిందని, ప్రభునందు నా పరిస్థితులన్నీ మారాయి ఇవి చూపించాలి గానీ, ఇవి రూపాంతరం చెందాయని, ఈ మనసు రూపాంతరం చెందిందని చూపించాలి గానీ, ఈరోజు క్రైస్తవులు అవి చూపించాల్సిన వాళ్ళు, మనసు ప్రభు మ ప్ర మనసు రూపాంతరం మారిందని చూపించాల్సిన వారు, శరీరము మారిందని, శరీరం రూపాంతరం చెందిందని చూపించే స్థితిలోకి చాలామంది వచ్చారండి. గనుక ప్రియులారా, అటువంటి వాళ్ళు చూసి మీరు మనసు మార్చుకోకుండా, మన జీవితాన్ని రూపాంతరం చెందుకోకుండా ఓన్లీ శరీరం మాత్రం మారితే చాలు అని అనుకోకూడదండి. కనుక ఆ శరీరం మారాలి. నేను కూడా ఉన్నానంటే నేను కూడా సన్నబడాలని అనుకుంటాను. దాంతోపాటు నేను భక్తిహీనుడిగా అవ్వకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరము ఇప్పుడు ఎలాగైతే లావు అవ్వకుండా ఎలాగైతే జాగ్రత్త తీసుకుంటారో, అలాగే భక్తిహీనుడిగా అవ్వకుండా జాగ్రత్త తీసుకోవాలి. శరీరానుసారుడుగా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కొంతమంది నేను గమనించిన వారిని, నేను చూసిన వారిని, నేను గమనించిన వారిని, నేను తెలుసుకున్న వారిని గురించి విన్న మనుషుల గురించి చేసినప్పుడు ఓన్లీ శరీరం మారితే చాలు. శరీర బాడీ ఆకారం స్ట్రక్చర్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ అవుతే చాలు. మనసు అనేది ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వకపోయినా పర్లేదు, ఆ క్యారెక్టర్ అనేది మారకపోయినా పర్లేదు అని ఆ శరీరం వరకే మాత్రం వీళ్ళు దృష్టి ఉన్నది. కనుక ప్రియులారా, ఒక మాట మీకు చెప్పి ముగిస్తాను చూడండి. 1 సమూయేలు 16వ అధ్యాయం, 1 సమూయేలు 16వ అధ్యాయం, 1 సమూయేలు 16వ అధ్యాయం 7, 1 సమూయేలు 16వ అధ్యాయం 7, 12, 13 వచనాలు చదువుకుందాం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. 12వ వచనం. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రనివాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడునై ఉండెను. అతడు రాగానే నేను కోరిన వాడు ఇతడే, నీవు లేచి అతన్ని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుని ప్రియులారా, ఇక్కడ దావీదు గురించి రాబడిన లేఖనాలు. ప్రభు చెప్పి ఉన్నాడు, అతని రూపం కానీ అతని ఎత్తుడు కానీ లక్ష్య పెట్టకు. జిమ్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా రూపం మారుతుందో లేదా, ఎత్తు మారుతుందో లేదా, ఎత్తు పెరుగుతుంది, రూపం కూడా మారుతుంది. చాలా బ్యూటిఫుల్గా, చాలా అట్రాక్టివ్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. అయితే ఎవరి కోసము? కొంతమంది వాళ్ళ కోసమే చేస్తారు. అంటే వాళ్ళు బాగా కనబడడానికి చేస్తారు. కొంతమంది వేరే వాళ్ళు కనబడడానికి వేరే వాళ్ళ కోసము ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. కానీ ప్రియులారా, వాళ్ళు లక్ష్య పెట్టేది, వాళ్ళు చూసేది దేవుడు చూడ్డు, హృదయాన్ని లక్ష్య పెడతాడు. దావీదు యొక్క ఎత్తును చూడలేదు, దావీదు యొక్క రూపం చూడలేదు. ఆయన దావీదు ఎత్తు రూపం ఎలాంటిది? చాలా సుందరంగా ఉన్నది, ఎర్రనివాడు, చక్కటి నేత్రాలు గలవాడు. ఇవన్నీ చూడకుండా ప్రభు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని చూస్తాడు. కనుక హృదయం చూస్తున్నాడు. ప్రభునందు స్థితి అతను బాగుంది కనుక శరీరము అందము బట్టో, శరీరము ఎర్రతనం బట్టో, చక్కని నేత్రాలు బట్టో అభిషేకం రాలేదు, అతని మీద బలముగా ఆత్మ రాలేదు. శరీర ట్రాన్స్ఫర్మేషన్ బట్టి, శరీర రూపాంతరం బట్టి, శరీరము బట్టో అతని మీదకి అభిషేకం రాలేదు. కానీ హృదయము స్థితి బాగున్నది. హృదయము ఎంతో శుద్ధ హృదయముగా ఉన్నది. హృదయం ఎంతో నీట్గా ఉన్నది కనుకనే, హృదయం చాలా అందముగా ఉన్నది కనుకనే ప్రభు యొక్క అభిషేకము ఆత్మ అతని మీదకి వచ్చి ఉన్నది. గనుక నీ ఫిట్నెస్ ద్వారా నువ్వు నీ అభిషేకాన్ని కొనలేవు. ప్రభునందు నీ హృదయం బాగుంటే నా అభిషేకాన్ని నీవు
సంపాదించుకోగలుగుతావు. ఆ దృష్టి ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ అభిషేకానికి ఈ శరీరాన్ని యాడ్ చేయలేరు. పొత్తు పెట్టలేరు. జోడించి మాట్లాడలేరు. గనుక శరీరం అనే ఆ అభిషేకం అనేది శరీరానికి సంబంధించింది కాదు. ఆత్మీయ స్థితికి సంబంధించిన అభిషేకం. గనుక ఆ అభిషేకాన్ని కొరకు నీ ఆత్మీయ స్థితిని నీవు సరిగ్గా చూసుకోవాలి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితి కూడా నీవు చూసుకునే వ్యక్తిగా ఉండాలి. కనుక ప్రియులారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మీ శరీరము బలంగా ఉంటే, ఫిట్నెస్‌గా ఉంటే మీ ఆత్మీయత బలంగా ఉన్నట్టు కాదు. మీ శరీర బలం చూసుకుంటూ, మనందరం కూడా మన శరీర బలం చూసుకుంటూ, అలాగే ఆత్మీయత బలం కూడా మనం చూసుకుంటూ, ప్రభునందు మనము విశ్వాసమందు మెలకువగా ఉంటూ బలవంతులమై ఉందాము. ప్రభు కృపను బట్టి మనందరం కూడా ప్రభు బలం పొందుకొని మరి ఎక్కువగా శక్తివంతులుగా అవుదాము. ప్రభు మనందరిని కూడా దీవించును గాక. ఈ వాక్యం ప్రతి హృదయంలో దేవుడు ఫలింపజేయును గాక. అందరికీ వందనాలు.